ఏం పేరు నీ పేరు? అయిలే ఐలయ్య. ఓకే. ఏం పని చేస్తావు? పనికి పోతావా? ఇప్పుడు ఏం లేదు. ఇదివరకు వ్యవసాయం చేసిన, మా జీవాల కాసిన, మా 35 సంవత్సరాలు లారీ నడిపిన. రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ తీసుకున్నా. నా భార్య కిడ్నీలు ఖరాబ్ అయ్యి నా భార్య చచ్చిపోయింది. ఆడబడితే అడుగులో పన్న కూర్చుంటా. మరి పైసలు ఎట్లా మరి ఖర్చులకు? నా ఖర్చులకు ఇంతంత భూమి అమ్ముకున్నా. 10 గుంటలు అంత అమ్ముకొని దగ్గర పెట్టుకొని ఆ మిత్తి వస్తే పావులో పడుకో వస్తే నీ ఖర్చులలో తీసుకుంటాను. 10 గుంటలు అంత ఎంత వచ్చినాయి పైసలు? రావచ్చు ఒక 6 లక్షలు 7 లక్షలు. 6 లక్షలు నమ్మకస్తునికే ఇచ్చినావు మిత్తికి? ఆయన తీసుకొని పోతాడా? నమ్మకస్తుడే. అవునా? టైంకి ఇస్తున్నా మిత్తి మరి? ఇస్తున్నాడు. ఎంత ఇస్తుండ 6 లక్షలకు? 6 లక్షలకు 24 లక్షలు 24,000 నెలకు. 12,000కు కాదే, నెలకు ఎంత ఇస్తుండు మిత్తి? ₹2 లెక్కబడి 12 24 12,000 వస్తుందా నీకు నెలకు? నాకు 12,000 ఆయనకి ఇచ్చిన, 12 లక్షలు ఇచ్చిన, 24 లక్షలు 24,000 వస్తుంది. ఇప్పుడు నెలకు ఎంత ఖర్చు అవుతుంది మరి? నాకు ఆ రోజుకు 200 ఖర్చు. 200 మందుకేనా? మందుకు, గోళీలకు, దానికి దీనికి ఖర్చులు. మా బిడ్డలు 3 బిడ్డలు అప్పుడు వచ్చా నాయన 500 అప్పుడు ఇప్పుడు వాళ్ళు అడకపోతూనే ఉంటారు. నెలకి 24,000 అయిపోతాయి, మిగులుతాయి ఏమన్నా? సరిపోతాయి, మిగులుతాయి. ఎంత తాగుతావు రోజా? పొద్దుగాల 90, పొద్దుకి 90. క్వార్టర్ అవుతుంది. ఇప్పుడు పొద్దుగాల 90 తాగలేదు అనుకో, ఏమైనా పని మీద ఉండవు, లేకపోతే తాగబుద్ధి కాక ఇక పని ఎక్కడిది? గట్టినే ఏదైనా మనసు బాగాలేకనే తాగుతామేమో, కానీ మనసు బాగాలేక ఒకరోజు తాగలేదు అనుకో ఏమవుతుంది? ఏం కాదు, కానీ దీని మీదనే జీవిస్తుంది. అది ఏమైనా ఆగమం అవుతుందా? ఆగం లేదు, పాలు లేదు, కానీ జీవం అంతా దీని మీదనే ఉంటుంది. కొంతమంది తాగపోతే చేయలు ఉంటాయంట, అట్లేమైనా అవుతుందా? ఒక్కొక్కసారి తాగకపోతే అది జర అంతేమో ఉంటాయి, కానీ బాగానే ఉంటుంది. ఏ బ్రాండ్ తాగుతావే? నేనా మెన్షన్ హౌస్ తాగుతా. మెన్షన్ హౌస్ మంచి వాళ్ళు తాగుతారు ఈ మెన్షన్ హౌస్ కదా. నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, ఇంకా దాన్నే తాగుతాం. ఇప్పుడు మెన్షన్ హౌస్ తాగితే బీపీ షుగర్ కంట్రోల్ ఉంటుందా? కంట్రోల్ ఉంటుంది. పెరగని అది. ఏమన్నా రేటు పెరిగిందా మెన్షన్ హౌస్? లేదు, అంతే రేటు అంతే ఉంది. 730 ఫుల్ బాటిల్. ఇప్పుడు 90 వేసినాం. అయితే పొద్దుగాల అంటే మధ్యాహ్నం అయితే 90 వేసినామా? 90 వేసినాం. ఇప్పుడు తాగిన వాళ్ళు నిజాలు మాట్లాడతారు, నిజమేనా? ఇక అది మనకు తెలియదు సార్. ఇంకా తాగిన వాళ్ళు నిజాలు మాట్లాడుతారంట, నిజమేనా? అది నన్ను అడగొద్దా? వద్దు. సరే, కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? వీళ్ళది ఒక్కటే తెల్లది. సన్న బియ్యం తిరిగి బస్సు ఒక్కటి మంచిగా ఉన్నది. ఆయనదేమో మొత్తం రైతులను ఆదుకునేది, కష్టాలు సుఖాలు చూసుకునేది. ఆయన కేసీఆర్ ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఆయన చూసుకునేది. కళ్యాణపట్నం పెళ్ళి అయితే ఆయన అప్పటి వరకే ఎంబడే ఇచ్చేసేది. ఈయన దానికి 8 తులాల బంగారం చెప్పిండు. ఆ బంగారం అనేది కథ లేదు, పాలు లేదు. మరి కేసీఆర్ ఆగం చేసిన ఇప్పుడు వీళ్ళు అంటారు కాంగ్రెస్ వీళ్ళు ఏమంటున్నారు? కేసీఆర్ మన కాళేశ్వరం బ్రిడ్జీలు అలా కోర్టు ముంచిండు, ఇది ముంచిండు, అది ముంచిండు, అది కంట్రాక్టర్కి ఇచ్చిండు. ఆ కంట్రాక్టర్ కట్టినని వాడిని పట్టుకొని బాగా చేయించుకోవాలి, కానీ వీళ్ళు ఆయన పట్టుకోరు, చేయించరు. మరి ఆయన మీద పాపం ఇచ్చిండు, కాంట్రాక్టర్ కడతా అంటే ఇచ్చిండు. వాడు ఏం చేసిండో, ఏం కలిపిండో, ఏం చేసిండో, సిమెంట్ తక్కువ పోసిండా, అది ఏది తక్కువ పోసిండో అది వాడిని పట్టుకొని చేయించుకోవాలి. కానీ మరి అది లేదా, నువ్వు వాని మీద దొంగతనం పెట్టుడు, నువ్వు అన్న కాడికి ఇగో గిన్ని కోట్లు అవుతుంది అంటే అన్ని కోట్లు ఆయన ఇచ్చిండు. బాగా చూస్తుంటాం వార్తలే చూస్తా, బాగా వార్తలే, సినిమా కూడా చూడ, వార్తలే చూస్తా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎటువంటి మంచోడేనా? చాలా మంచివాడు. ఉంటాడు, అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు, ఎప్పటికి ఉంటాడు, ఎప్పటికి ఉంటాడు. నిజమే చెప్తున్నావు, అబద్ధమా? నాకు నిజం, నేను అబద్ధం ఆడేది మన గొల్ల కులంలో లేదు.
మాకు ఈ గొల్ల కులంలో అబద్ధం ఆడే అలవాటు లేదు. నువ్వు అందుబాటులో ఉంటాడని నువ్వు అంటున్నావు. ఆయన తెల్లారుతాడ కేసీఆర్ ఫ్యామిలీ తోటి కనిపిస్తాడు, కేసీఆర్ కుటుంబంతో కనిపిస్తాడు. మళ్ళీ పొద్దుకి తీడు ఉంటాడు, తెల్లారి తాడు ఉంటాడు, పొద్దుకి తీడు ఉంటాడు. ఇది చూసుకుంటాడు, అది చూసుకుంటాడు. దానికేం ఆయన భూములు బాగా కబ్జా చేస్తాడంట పల్లారాజేశ్వర రెడ్డి. ఏ తప్పు తప్పు. ఎవ్వరి భూములు ఇప్పటి వరకు ఆ పేరు రాలే. కొన్నాడు, ఎక్కడెక్కడో కొనుక్కున్నాడు సొంతం, కానీ అపాలించి మాత్రం భూములు సంపాదించలేదు. ఎంత అబద్ధమేనా మరి బయట వచ్చేదంతా? అంత అబద్ధమే. ఇప్పుడు ఈయన కేసీఆర్ పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఏమో ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉంది. మరి పని ఏనిస్తుందా? ఈయన మా ఎమ్మెల్యే కాదుగా అని చెప్పి అట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇక వీళ్ళది పదవి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళదే వీళ్ళదే పై చేయి ఉంటుంది. ఆయనే ప్రతి దానికి వస్తాడు, కానీ ఆయన ఏ ఫండ్ మాత్రం ఆయనకి ఇస్తలేరు. వీళ్ళు ఇస్తలేరు. మరి ఎట్లా మరి రేపు పొద్దుగాల మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు ఈయన మళ్ళీ ఓటు అడగాలంటే నీకు ఈ పని చేస్తానే అడగాల్సి ఉంటుంది. ఎట్లా మరి? ఈయన లేకున్నా పని చేసి పెడుతున్నాడు. మరి ఏది పల్లారాజేశ్వర రెడ్డి అందులో ఈ రాకున్నా పనులు అయితే చేసి పెడుతున్నాడు. నీకేమైనా పైసలు ఇచ్చిండా ఆయనకు అంతగానం సపోర్ట్ చేస్తున్నావు? లేదు లేదు, నేను రూపాయి తీసుకోలే. నీతిగా వేసి వచ్చిన, నీతిగా నీతిగా అంతే. ఇప్పుడు ఈయన పరిస్థితి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి 2 సార్లు గెలిపించారు ఆయన. ఈయనది ఇది కుమ్మరికుంట, కుమ్మరి వాళ్ళకి ఇచ్చిండ్రు. దీని ఆ అవుతుంది నర్సరీ 7 ఎకరాలు, ఇది ఆక్రమిద్దామని చూసిండు. గాడ బతుకమ్మ కుంట అని ఉన్నది సూర్యాపేట రోడ్కు, అది ఆక్రమించాడు. ఆయనని ఎవ్వడు ఒప్పుకోడు జనగాంలో. ఇంకా నీ పెద్ద మనిషి ఉండి పొన్నాల లక్ష్మయ్య, పొన్నాల లక్ష్మయ్య ఉన్నప్పుడు మంచిగానే ఉంది, చాలా మంచిగా చేసాడు. ఆయన ఎమ్మెల్యే చేసిండు, మంత్రిగా చేసిండు, చాలా మంచిగా చేసిండు. భుజం మీద చేసి అయిలే బాగున్నావు అని వచ్చేది. గుర్తుపడతాను నేను. ఇప్పుడు ఈయన పల్లారాజేశ్వరి కూడా గుర్తుపడతాడా? నేను మా దగ్గరేనా, దగ్గర దగ్గరని ఇట్లా మాట్లాడుతున్నావు. దగ్గర కాకున్నా కూడా ఆయన లోకాటి, ఆయన సాంప్రదాయంలో మనిషికి విలువిస్తాడు, మనిషితో మంచిగా మాట్లాడతాడు. అది సంగతి సార్. ఇప్పుడు మళ్ళా వచ్చే ఎలక్షన్ లో కూడా మళ్ళీ ఈయననే గెలుస్తాడా? ఈయనే వస్తాడు చూడు. అంతేనా? అంటే పైసలు ఎక్కువ ఇస్తాడు ఓటుకు. ఇక అది మనం దాన్ని అబ్జర్వ్ చేయొద్దు. అంతే, అంతా అందరు ఇస్తారు కాబట్టి అందరితో పాటు ఈయన ఒకడు 5,000 ఇస్తే ఒకడు 10,000 ఇచ్చి నోడున్నాడు. మరి ఈయన చెప్పలేము, కానీ అభిమానం, పార్టీ అభిమాన్యాన్ని బట్టి దానికి మనం అంకితం కావాలి. పింఛన్ ఎంత వస్తుంది? గదే 2,000 ఇస్తుండంట లేనా, పెంచుతా అన్నాడు కదా, 4,000 పెంచుతా అన్నాడు. అంటే మనం గవర్నమెంట్ కుట్టలే, అవయ్య పుట్టినాం. వాళ్ళు ఇచ్చినంతే చాలని మేము ఆడికే తుడిచి పడుతున్నాము. రేవంత్ పని అయిపోయినట్టేనా ఉందా ఇంకా? ఇక అది ఎలక్షన్ రేపు ఎల్లుండి అనగా అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు సరే గుర్తుండొచ్చు, 5,000 ఇస్తుంటాడు, 10,000 ఇస్తుండొచ్చు ఓటుకు. అప్పుడు కొంతమంది దెంగుతారు, జేబులో పెట్టుకుంటారు, ఎటు వేసేది ఉంటే కట్టేస్తారు, కథం. అంతే. ఎట్లా సిగరెట్ గుట్కా ఏమైనా అలవాట్లు ఉన్నాయా? నాకు తంబాకు అలవాటు ఉంది, గుట్కా బిట్కలు ఇవన్నీ ఏం లేవు, సిగరెట్ బిగరెట్ ఏం లేవు. రోజు ఒక 200 ఖర్చు అయితే అవుతుంది. రోజుకు 200. ఇంకేం టెన్షన్ ఏం లేదు ఇక? నాకు టెన్షన్ లేదు, పోతా ఇప్పుడు ఇంత తింటా, మంచిగా పండుకుంటా, తెల్లారంగా లేస్తా, స్నానం చేస్తా, తెల్లారంగానే వేయ్యా, 10-11 గంటలకి వేస్తా, టైం టు టైం. వైన్స్ బంద్ ఉంది అనుకో, ఎట్లా మరి? బ్లాక్ లో దొరుకుతుందా? ఇంట్లో పెట్టుకుంటా, వైన్స్ పాసులు వాడు నాకెందుకు ఒకసారి చేసి ఇంట్లో పెట్టుకుంటా పొలి బాటి. నీకు వంట ఎవరు చేస్తారు మరి? అమ్మ చచ్చిపోయినట్టు. నాకు 3 కోడళ్ళు ఉన్నారు, వాళ్ళేది నా పోర్షన్ ఏదే అందులో పెట్టిపోతారు. ఇప్పుడు ఇల్లున్నా నేను రాత్రి పోలే, ఆడ పెట్టిపోతారు. రాత్రి మరి అంటే మా తమ్ముడు ఉన్నాడు, ఈయన లాయరు, వాళ్ళ ఇంటికి పోతా, వాడు తినమన్నా నేను తినా, మళ్ళా ఇంటికి పోయేది తింటా, మాట్లాడుకుంటాం. ఆడ లేట్ అవుతుంది. మా బిడ్డలు 2 ఊరికే ఇచ్చిన,
ఆడికి పోతా రైట్. నాయన తినే మాళ్ళలో వస్తారు మామ మందాగి అంటాం పొద్దు పోతుంది వాళ్ళే తీసుకొస్తారు ఇంటికాడ దించిపోతారు మంచిగా ఉంది, ఈ పనే మంచిగా ఉంది. ఈ పాడగా నా పని ఏముంది ఆ. ఏమి లేదు